నమస్తే, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ పటిష్ట ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్లకార్డులను ప్రదర్శించి ఓటు హక్కు కాదు, మన బాధ్యత కూడా, నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నినాదాలతో విద్యార్థులు చైతన్య ర్యాలీని నిర్వహించారు. అనంతరం సభావేదిక వద్ద అతిథులు జ్యోతి ప్రజ్వల్ల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు గురించి ముందే అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటును అమ్ముకోకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. రాబోయే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్క కుటుంబానికైనా ఓటు విలువను వివరించాలని కోరారు. వారంతా మనకి స్ఫూర్తి. పిల్లలు రండమ్మ. I'm coming from MJ School. My name is Gayatri. I am studying in 9th class. I am coming from అంటే నేషనల్ ఓటర్స్ డే. ఈ ఎన్నికల సంఘం 1980 నిర్వహించారు. కానీ 20 ఏళ్ల నుండి ఈ వేడుకను అధిరోహించి నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద దినోత్సవంగా ఓట్ల దినోత్సవం జరుపుకుంటారు. 5 సంవత్సరాలు లక్ష మంది ఓట్లు వేసి ఒక నాయకుని ఎన్నుకుంటారు. ఓట్లు వేయడం అంటే college I want to talk in my mother tongue. Am I permitted? Thank you, sir. So ee roju manandram cheskuntundi voters day. For everyone it's just another date. Ee calendar lo manandariki oka other date. Deento enti anta speciality? Evariki kuda anta speciality undadu kada. So oka chinna question, be brave and try to answer. ఒకవేళ ఓటింగ్ అనేది మన హక్కు, మన పవర్ అయితే స్పీచ్ కూడా చెప్పారు యువర్ కొలీగ్స్. నౌ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ అందరూ కూడా గెస్ వర్కే చేస్తారు, కానీ ఎవరు చాలా మంచి గెస్ వర్క్ చేస్తారో వాళ్ళకి చాక్లెట్స్ ఉంటాయి. ఓకే, రెడీ? ఓకే. వేదిక ముందున్నటువంటి అధికారులు, నాయకులు అందరికీ నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. మీరు ఎంత హుషారుగా ఉన్నారో చూస్తే రాబోయేటువంటి ఎలక్షన్స్లో మీరందరూ కూడా గట్టిగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం లాంటిది. మీ మీద, మీరు చేసే పనుల మీద, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీద వేరే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీకు ఒక కాలేజీ అందుబాటులో ఉంది అంటే ఆ కాలేజీ పెట్టడానికి అనుమతులు కావచ్చు, లేదా ఏ విధంగా మీ సిలబస్ ఉండాలని నిర్ణయించడం కావచ్చు. మీకు ఉద్యోగాలు రావాలి అంటే ఆ నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే ప్రజాప్రతినిధులు. పాలసీస్ మిమ్మల్ని నిర్ణయిస్తాయి, మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి, కానీ అవి కనిపించవు. మీరు తినే ఆహారం కనిపిస్తుంది, మీరు కూర్చునే కుర్చీ కనిపిస్తుంది, మీరు చదివే పుస్తకం కనిపిస్తుంది, కానీ కనిపించనిది ఏంటంటే పాలసీ.